మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము అందరిలాగా ఉన్నాం. లంచాలకి వాటికి దూరం. మీ అందరూ తెలుసు. ఎక్కడ ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ముఖ్యంగా మా మీడియా సోదరులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. వచ్చిన మా అన్న మెహరమేష్ గారికి, వేదిక మీద మా పెద్దలకు, ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆయన ఏ పొజిషన్లో చూడాలో దాన్ని చూసేంత వరకు కూడా ఇక్కడున్న జనసైనికులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం. ఒక మంచి పేరున్న ప్రతి నాయకులను కూడా పార్టీలో తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ 1 పొజిషన్లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే చేయడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నాం. పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ చూశారు. అసలు ఎలా జరిగిందో కూడా టీఎస్ఎల్ సభ్యులు ఊహించుకుంటేనే అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో, పవన్ కళ్యాణ్ ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సో దానికి సహకరించిన జన సైనికులకు, నాయకులకు, ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళకి దీపావళి అనేది కనపడదు. వాళ్ళకి దీపావళి కనపడాలంటే ఇంకొక 20 సంవత్సరాలు ఆగాలి. ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ నమ్మకం ప్రజల్లో లేదు, నాయకుల్లో లేదు. మీరు మొన్న జీఎం ఎలక్షన్ చూశారు. వాళ్ళకి ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఏ విధంగా ఓడిపోయారు, మొత్తం ఓడిపోయారు. రేపు కూడా ఖచ్చితంగా మొన్నే మీకు చెప్పాం, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత రోజులో కూడా కనపడకుండా పోతాడు. అడ్రస్ కూడా కనపడి రేపు డిసైడ్ అయిపోతుంది. ఖచ్చితంగా డిసైడ్ అయిన తర్వాత మీరు చెప్పారు చూసారా, దీపావళి రాబోతున్నారు. దీపావళి కాదు వచ్చేది, వాళ్ళకి అమావాస్య వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి దీపావళి కాదు, అమావాస్య చూపిస్తాం. ఖచ్చితంగా ఉంటుంది. అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అడిగితే చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆయన ప్రకటించారు కదా, ఆయన మధ్యలో ఏముందన్నది మాకు తెలియదు కదా. ఆయన ఒకసారి ప్రకటించిన తర్వాత మేము చెప్తాం. గతంలో దువ్వాడ శ్రీనివాస్ నువ్వే చెప్తున్నా కదా, ఆయన పరిస్థితులు ఉన్నాను పాపం. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడనే విషయం పాపం నాకు కూడా తెలిసిందే. అది పర్సనల్ సబ్జెక్టు, మనం టచ్ అయిపోతే మంచిది. పాపం ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి ఆవేశపడతా ఉంటాడు. ఆయన చాలా కష్టాలు ఉన్నాయి. ఆయనకి మా సానుభూతి తెలియజేస్తాం. అది మంచి ప్రశ్న చేసేవాడు. ఇప్పుడు ఇంతకుముందు గెలిచారు, ఇప్పుడు ప్రజలు ఎవరు నిర్ణయించారు? డిపాజిట్ లేకుండా వాళ్ళు ఓడించారు. ప్రజలు డిపాజిట్ ఓడించినప్పుడు నాయకులు కూడా ఓడించాలి కదా మనం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. మనం చూశారు కదా మీరు, కార్పొరేట్ ఎలా ఓడించారు. అలాగే మనం ప్రజా వ్యతిరేకత మన మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వేస్ట్. ఉమ్మడి అభ్యర్థి ఎవరికైనా నాకు వేద్దాం నాలుగు ఓటు వేసి అయిపోయాడు. భర్తీ ఏం చేయవలసిందయ్యా, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మేము ఓడిపోయాం కదా, ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మా ఓట్లని కూడా ఎన్డీఏకి ఇవ్వాల్సింది అనేది వాళ్ళే డిసైడ్ అయిపోయారు. మన జీఎంసీలు చూసాం కదా, మనం ఖచ్చితంగా మనకే చేస్తారు, మీరేం డౌట్ లేదు. వాళ్ళు ప్రస్తుతానికి బెంగళూరు క్యాంపు, ఇండోనేషియా క్యాంపు, బంగ్లాదేశ్ క్యాంపు బ్యాంకాక్ కూడా ఎన్ని క్యాంపులు పెట్టినా ఓటు మాత్రం మాకే చేస్తారు. ఇది కన్ఫామ్. ఏం ఆలోచన చూసుకొని కావాలంటే మనం మీకు బయట లోపలికి వెళ్తే ఏం చెప్పాం, ఓటికి అవుతాం ఏం చెప్పి మీరు అడిగారు. మేము 10 గెలుస్తున్నామని అని చెప్పాం. ఇది కూడా 150 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం, 150 ఓట్లు మెజార్టీతో గెలుస్తాం. ఎలక్షన్ చూస్తున్నాను, చేస్తున్నాను. 100 సంవత్సరాలు తిరగదు ప్రగేసి ఉన్నాను. ఖచ్చితంగా 100% చేస్తున్నాం, 100% చేస్తున్నాం. 1 టౌన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో 50 సంవత్సరానికి చేయని ప్రతి సమస్యని ఈ 5 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తాను. పొల్యూషన్కి ఆల్రెడీ పోర్టు వాతావరణం ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక పోర్టు చైర్మన్గా చేశారు. ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలు డైరెక్ట్గా సీ దగ్గరికి సీ లోపలికి వెళ్ళే విధంగా ఒక పార్కు తయారు చేశారు. చుట్టూ మంచి చైర్మన్ ఎలా ఉండదో, ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఎలా ఉండదో అనడానికి పోర్టు చైర్మన్ గారు ఉన్న పోర్టు చైర్మన్ ప్రదర్శనం అద్భుతంగా ఆయన ఒక ఏవి కూడా చూపించడం జరిగింది. చాలా బాగా చేశారు. అలాగే మేజర్ ఎఫెక్ట్ ఎస్ఎల్ కెనాల్, ఆ కెనాల్ కూడా సుమారు 20 కోట్లు అవసరం అయితే మ్యాక్సిమం మేము ఇస్తాం. మిగిలిన జీవనశీ నిధులతో అది కంప్లీట్ చేయమన్నారు. అది కానీ ఎస్ఎల్ కెనాల్ కానీ కంప్లీట్ అయిపోతే పోర్టు కాలుష్యం 90% అయిపోతుంది. సినిమాగా ఇప్పుడు ముందు రాజకీయ సినిమా చూసుకున్న తర్వాత ఆ సినిమా చూసుకున్నాడు అన్న డైరెక్టర్ గారు. మాకున్న అనుబంధంతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తామంటే ఒక అన్న లెక్క పెట్టమంటే పెట్టారు. ఓకేనే. ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు, హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను మీరు అని చెప్పాడు. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా వంశీమయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తారు. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ. అంటే అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన నాయకుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజు వచ్చాయి, 100% నేను చెప్పగలను. ఇక్కడ బాంబే అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇది పోర్ట్స్ ఉండి సీ ఉండే సిటీస్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. మనకే అది లేదు, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వైజాగ్ సెంట్రిక్గా అది కూడా డెఫినెట్గా అభివృద్ధిలో తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. అలాగే డెఫినెట్గా టూరిజం సైడ్ కూడా వైజాగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది. సో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా 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 పరిపాలనలో నేను 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న మహేంద్ర గారు, అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి, ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి, ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్యలు కూడా ఎక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజున కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక తమతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవి నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం వాటర్ కానీ, ఇందిరా శ్రవంతి కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది. అటు పరిశ్రమలు కానీ ఐటీ కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అనేది ప్రకృతికి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం. కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రంలో అంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరం అన్ని వసతులు ఉన్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు పారిశ్రామిక అందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతోమంది వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్లో పాల్గొన్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మెహర్ రమేష్ గారు అభివృద్ధి మాట్లాడతారు. ఆయన ఏ పొజిషన్లో చూడాలో దాన్ని చూసేంత వరకు కూడా ఇక్కడున్న జనసైనికులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో పార్టీలకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. ఒక మంచి పేరున్న ప్రతి నాయకులను కూడా పార్టీలో తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో
ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ 1 పొజిషన్లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది చేయడానికి జనసైనికులందరూ సిద్ధంగా ఉన్నాం. పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ డ్రైవ్ చూశారు. అసలు ఎలా జరిగిందో కూడా టీఎస్ఎల్ సభ్యత్వం ఊహించుకుంటేనే అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. సో దానికి సహకరించిన జన సైనికులకు నాయకులకు ముఖ్యంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి జన సైనికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎక్కడ వినపడుతుంది మాకే వినపడలేదు.